మంచి స్నేహితురాలు నాకు నా భార్యకి. నా మీద ఎక్కువసార్లు గొడవ వేసేదాన్ని, ఎక్కువ అలిగేది నా మీద. తర్వాత ఏదైనా మొహమాటం లేకుండా అడిగేది నన్ను. నేను ఎప్పుడు అవి నరిసేవాడిని, నీకు బంధువులు ఎక్కువయ్యారు నీకు అని, ఇక్కడ ఉండమని చెప్తాను నేను. తనకి చాలా ట్రీట్మెంట్ ఇచ్చేది. కాళ్ళు 2 బాగలేకపోతే సో తనకి చాలా కాస్ట్లీ మెడిసిన్ తనే వాడేది. తండబుద్ధుడు అంటే తనని మా ఇంట్లో ఒక వ్యక్తి తనంతే. సో చాలా ప్రయత్నం చేశాం తన బ్రతికిని ఇవ్వాలని. యాక్చువల్గా పోయిన మంగళవారమే చనిపోవాల్సింది ఆమె, కానీ దేవుడు యొక్క కోరాను, ప్రభా మా జీవితంలో ఎప్పుడు స్తుతి గుడి పెట్టుకున్నాం, చిన్న పావు స్తుతి గుడి పెట్టుకుంటా ఉన్నాం, దానికి ఆమె ఉండాలి. దేవుడిని అడిగినందుకు దేవుడు ఓకే చేశాడు. కానీ ఆ తర్వాత 1,20,000 పైన వచ్చేది. అంటే అప్పుడు చచ్చిపోవాలా, అడిగాంగా గింజి అడిగాం కదా, దానికోసం 1,20,000 పాపం. రమేష్ కింద మీద పడ్డాడు, వాడు ఫోన్ మోగుతుంటే నాకు టెన్షన్. అన్న డబ్బులు అంటాడు, నేను కొంత వాడు కొంత, మొత్తానికి సమస్య గుర్తు చేస్తాను. కానీ పాపం చాలా స్ట్రగుల్ అయింది లాస్ట్ మూమెంట్లో. ఆ సిచ్యువేషన్కి వెళ్ళకూడదు. అంటే ప్రియమైన వలన ఆమె చనిపోయిందని తెలుసు, కానీ మా ప్రయత్నం ఏం చేస్తాం. రమేష్ నిజంగానే చాలా స్ట్రగుల్ అయ్యాడు ఫినాన్షియల్గా, మెంటల్ టెన్షన్, చాలా ఖర్చు పెట్టాడు, లక్షల్లో ఖర్చు పెట్టేశాడు. దేవుడు వాడికి మంచి మనసు ఇచ్చి ఒక చిన్న కోరిక ఏంటంటే వాడు మందిరాన్ని అంటి పెట్టుకొని ఉండాలి. తర్వాత రమేష్కి ఒక మాటలో చెప్పాలంటే, దేవుడి కృపను బట్టి మందిరంలో అందరి ఎదురు చెప్తున్నా, ఆ నమ్మ తనకి వదిలిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టి తన చెల్లెళ్ళు ఉన్నారు, కానీ నేను తనకి సపోర్ట్గా నిలబడతాను. నేను సో నో నీడ్ టు వరీ. అనాథగా ఉంటే ఆ బాధ ఏదో నాకు తెలుసు. మనసులో కష్టాన్ని చెప్పుకోలేకుండా ఉంటాను కదా, నేను అనాథే, వీళ్ళు అనాథలే. సో అందుకే అందరు కలిసి పరిచయం చేస్తాం. కాబట్టి సో మందిరాన్ని బట్టి, అది రమేష్కి చెప్పే మాట, మందిరాన్ని బట్టి నీ చెయ్యి మేము విడిచిపెట్టాం, నువ్వు దేవుడు చెయ్యి, దేవుడు కూడా చెయ్యి విడిచిపెట్టాం. సో విషయాల్లో ప్రార్థించండి. కొన్ని విషయాల్లో మనసు కష్టంలో ఉన్నాడు, అయినా కూడా దేవుడి సన్నిధికి రావాలి, దేవుడిని ప్రేమించి దేవునికి మందిరాన్ని బట్టి ఇది నా నిత్యంగా ఇది నాకు చనిపోయిన రీతికి కనిపించలేదు. నాకు ఒక పంటగలాగా ఉంది. అందరూ చక్కగా పాటలు పాడారు, వాక్యాలు చెప్పుకున్నారు, సాక్ష్యాలు చెప్పారు. రాత్రి నుంచి కోలాహలంగా ఉంది ఇక్కడ అంతా. దేవుడు ఇచ్చిన కృపే కదా. ఎంతమందికి ఈ భాగ్యం ఆలోచించండి. నిజంగానే ఆమె దినాన్ని చాలా ఘనంగా ఉంది అందరం దేవుడు ఇచ్చిన కృప. కాబట్టి కేవలం క్రీస్తుని బట్టి దేవుడు మనకి గొప్పతనాన్ని ఇస్తాడు. సో ఆ కుటుంబం ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటాం. తక్కెలపాడు లాజర్ అన్న, ఆ తర్వాత ప్రభాకర్ అన్న, పరిశుద్ధమైన తండ్రి, సంపూర్ణంగా నీ కృపా సహాయాన్ని కోరుకుంటూ నీ పాద సన్నిధికి వచ్చిన సమయంలో సోదరి సుజాతమ్మకి ఉన్నటువంటి ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి సాక్ష్యము, లేకపోతే ప్రభావం యేసుక్రీస్తు వారిని బట్టి మీరు మాకు చూపినటువంటి యొక్క ప్రేమ మర్యాదలు, లేకపోతే మరి తీసుకున్న అనేక సాక్ష్యాలు వరకు వచ్చినాం. అయ్యా ఒక
సుజాతమ్మ తల్లి గురించి అనేక సాక్షి ఇచ్చారు. రేపు మమ్మల్ని బట్టి ఎవరైనా సాక్షి ఇస్తారు. లేకపోతే మా యొక్క క్రియలు ఏడుకోవద్దు, లేకపోతే క్రియల మీద విశ్వాసం మొత్తం కనుక భూమి మీద ఇంటి క్రియలు సంపాదించుకున్నందుకు భూమి మీదనే మరి ప్రభుత్వ దేశం విశ్వాసాన్ని నిలిచుకున్నందుకు ఆయన వస్తుపిస్తూ ఎత్తిస్తూ కనపరుస్తున్నాం. అంత మాత్రమే కాకుండా తన కుటుంబానికి లేకపోతే కుమారుడు లేకపోతే ఇచ్చామని కోరుకుంటున్నాం. చేరి వచ్చిన మాకందరికీ ఇలాంటి క్రియలు మాకు పరచబడాలని లేకపోతే మరి ఇలాంటి ఆశలు లేకపోతే ఇలాంటి బాధ్యత తగ్గుతుంది. మాకు ఇలాంటి బాధ్యత అంత మాత్రమే కాకుండా మందిలో ఈ గొప్ప మరి పని పరిచయం కలిగింది. ఈ గొప్ప భాగ్యాన్ని కలిగినటువంటి అనేక అందరూ వెంటనే అయ్యా వారి నివాసాలకు వెళ్ళిపోతారు. అయ్యా లేకపోతే వారి యొక్క దేవుని పని నిరాకరించి వెళ్ళిపోతారు. అయ్యా వాక్యాన్ని దగ్గర పెట్టుకోకుండా వెళ్తున్నారు. లేకపోతే దేవుని గురించి ఆశ ఆలోచన వారిగా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఇంకా మరి సుజాత మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వస్తుతి వందనాలు చెల్లిస్తూ ఈ భూస్థాపన కార్యక్రమం మాత్రమే ధ్యానం 3వ వచనం ప్రకారం జ్ఞానం కాదు లేకపోతే వేరే కాదు జరిగించబడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వ్యవస్థిస్తున్నాం. అయ్యా అంత మాత్రమే కాకుండా మరి కుటుంబాలంటే వారి చెల్లెల కుటుంబాన్ని వారిని అందరినీ రక్షించుకున్నందుకు లేకపోతే ఒకవేళ వారి యొక్క అన్నగారు చూస్తుంది. ఆ రీతిగా తదుపరి యొక్క మరి ప్రౌఢులు ఎక్కడ ఏ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా మరి యొక్క మరి పొదిలి సంఘానికి తెలిసినటువంటి ప్రాంతానికి వెళ్ళిన ఎక్కడ మందిరానికి వెళ్తే వాళ్ళని దర్శించి వాళ్ళతో పాల్గొని సంప్రదించి వచ్చింది. ఆ రీతిగా ఈ సుజాత భక్తు ఉన్నటువంటి అనేక ఆశలు ఆలోచనలు పరలోకుల ప్రారంభం చూడగలడానికి సమారంభం కోరుకుంటూ కుటుంబానికి లేకపోతే సంఘానికి లేనటువంటి భర్త మరి ప్రభువుని యేసుక్రీస్తు వారి మహిమల భర్తను పూర్తి చేయమని వారి యొక్క కుమారుల పట్ల కానీ లేకపోతే ఉన్నటువంటి విశ్వాసాల పట్ల కానీ యొక్క సహాయం కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఖాళీ చేసుకుంటాం. ముందర కార్యక్రమం అంతటి కనుక మీరు మాకు తోడుగా పండగా అంటగా ఆశ్రయం ఉండమని మరి మేఘస్తంభాన్ని మాకు ఉపయోగించమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తల్లి. ఆమేన్. దయాళుడైన పరలోకపు తండ్రి, కనికరం కలిగిన దేవా మీ స్తోత్రములు. మా యాత్ర ప్రయాణంలో మరొక దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాతో కూడా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి దాసురాలు మా సహోదరి సుజాతమ్మ గారిని తన సేవచి దినములో తనకు అప్పగించిన పని పరిచర్యను ముగించుకొని ప్రభువా యుగములు ఏమైతే తను విశ్వసిస్తూ వచ్చిందో ఆ విశ్వాసముడు కర్తవ్యాన్ని కొనసాగించేవాడమైన క్రీస్తు దగ్గరికి ఆమె చేర్చబడిందని విశ్వాసంతో నమ్ముతున్నాం. తిరిగి నీ దాసురాలు ఈ భూమి మీద జీవించిన జీవిత యాత్ర ప్రయాణంలో ప్రాముఖ్యంగా బెరాక ఈ విధంగా పన్ని పరిచర్యలు మీ సహాయము కోరుకుంటూ ఉన్నాం. ప్రభువా మీ గ్రంథంలో రాయబడింది 115వ కీర్తన 12వ వచనములో యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. అవు తండ్రి భూలోకంలో